కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం లింగంపర్తి గ్రామంలో జనసేన, టీడీపీ, బీజేపీ కాకినాడ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థి తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ప్రచారం. ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్య బాబు నివాసం నుండి ప్రత్తిపాడు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి వరుపుల సత్యప్రభ రాజాతో కలిసి డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోనూ రాష్ట్రంలోనూ అభివృద్ధి జరగాలన్న, యువతకి ఉపాధి అవకాశాలు రావాలన్న, జరగబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల గుర్తులైన గ్లాసు, సైకిల్ గుర్తులపై ఓటేసి గెలిపించాలని కోరారు. కూటమి అభ్యర్థుల డోర్ టు డోర్ ప్రచారానికి మహిళలు హారతులతో స్వాగతం పలికారు. గ్రామంలో వీధులన్నీ టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో నిండిపోయాయి. కాకినాడ పార్లమెంటు పరిధిలో జరగనున్నటువంటి ఎన్నికల సందర్భంగా మరి కాకినాడ పార్లమెంటు నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారు మొట్టమొదటిగా ప్రతిపాడు నియోజకవర్గంకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్న సందర్భంగా, అలాగే ప్రతిపాడు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థి చిరంజీవి సత్యప్రభ గారు ఈ నియోజకవర్గంలో ఇప్పటికే చాలా భాగం అంతా కూడా ఆవిడ తిరిగి ఓట్లు అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ఈ లింగపర్తి గ్రామంలో ఈ రోజు ప్రచారం చేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా ఓట్లు అభ్యర్థించేందుకు ఇక్కడికి వచ్చినటువంటి వారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు కాకినాడ పార్లమెంట్ సోదరులు తంగేళ్ల శ్రీనివాస్ గారు మరియు ప్రతిపాడు నియోజకవర్గ ఉమ్మడి కూటమి ఇక్కడ లింగపర్తి గ్రామంలో ప్రచారం ప్రారంభించడానికి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడ మన జనసేన ప్రతిపాడు నియోజకవర్గ ఇన్ఛార్జి చంద్రబాబు గారు దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడానికి ఇక్కడ మేము సమావేశం అయ్యాం. ఏదైతే ఈ అరాచక పాలనని అంతమొందించడానికి ముగ్గురు మహోన్నత వ్యక్తిత్వం గల నాయకులు కలిసి ఏర్పడిన కూటమి రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ కూటమి అధికారంలోకి రావడం ఖాయం. ఈ అరాచక పాలన గద్దెదించి రాష్ట్ర పునర్నిర్మాణం చేపట్టే విధంగా ఆ నాయకులు ఆలోచన సరళితో మేమందరం ముందుకెళ్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి నడిపిస్తామని నమ్మకంతో మేము ప్రజల్లో ముందుకెళ్ళడం జరుగుతుంది. ఖచ్చితంగా మాకు ప్రచారంలో ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తుంది. ఇప్పటికే వారు విసిగిపోయి ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఓటు వేసి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని రాత్రుల్లో గద్దె దింపి రాష్ట్రం పునర్నిర్మాణం చేసుకునేలాగా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రజలందరిలో స్వతంత్రంగా మేము ప్రచారంలోకి వెళ్తున్నప్పుడు వారికి వారే స్వయంగా వచ్చి మహిళలైనా ఎవరైనా అందరూ కూడా వచ్చి మమ్మల్ని స్పందన ఇస్తూ మద్దతు తెలిపి మాకు ధైర్యం చెప్పి మేము ఉన్నామని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. ఖచ్చితంగా రాబోయేది టీడీపీ, జనసేన, బీజేపీ కలిసిన ప్రభుత్వం. మనకి ఇప్పుడు యాక్చువల్గా అంటే కాకినాడ పార్లమెంట్లో ఉన్న వనరులు ఏ పార్లమెంట్లోని లేవు. పోర్ట్ ఉంది, మైన్స్ ఉంది, ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ ఎస్ఈజెడ్ ఉంది, అండ్ టూరిజం డెవలప్ అయ్యేలాగా ఇక్కడ బీచ్ ఉంది, చేనేతకి ఇండియా వైడ్ ఫేమస్ అయ్యేలాగా చీరలు ఉన్నాయి. అంటే ఎన్ని విధాలుగా డెవలప్ చేయాలన్నా సరే అన్ని విధాలుగా డెవలప్ చేయొచ్చు. ఆ ఎస్ఈజెడ్ 2009లో అంటే 2005లో మొదలుపెట్టి 2009లో తీసుకుని సుమారు 10,000 ఎకరాలు అంటే 6 లక్షల మందికి ఉపాధి కల్పిస్తానని చెప్పి రైతుల దగ్గర నుంచి తీసేసుకుని ఇప్పుడు 15 ఏళ్ళు అవుతున్నా సరే ఏ ఉపాధి కల్పించకుండా ఆ రైతులకి పంట నష్టం చేసి వాళ్ళకి జాబ్ కార్డ్స్ ఇచ్చి ఆ జాబ్ కార్డ్స్ దేనికి పనికి రాకుండా ఇంట్లో పెట్టుకుని వాళ్ళు ఇచ్చిన ఇల్లు కూడా జాబ్ లేకుండా అమ్మేసుకునే పరిస్థితి తీసుకొచ్చారు. ఈ వచ్చిన ఎంపీలు, ఎమ్మెల్యేలు అక్కడ ఇండస్ట్రీని, ఎస్ఈజెడ్ని ఒక రియల్ ఎస్టేట్ విధానంగా చూసుకుంటున్నారే తప్ప దాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన ఎవరూ లేదు. అంటే 480 కంపెనీలు ఎస్ఈజెడ్లో రావటానికి రెడీ. వీళ్ళు 1.5 to 2 కోట్లు అడుగుతున్నారు. రైతుల దగ్గర 3 లక్షల రూపాయలకి తీసుకుని 1.5 to 2 కోట్ల రూపాయలు అడుగుతున్నారు. ఆ 2 కోట్ల రూపాయలు పెట్టి ఆయన ఇంత దూరం వచ్చి ఎందుకు పెడతారు ఏ కంపెనీస్ అయినా? వీళ్ళు వాళ్ళకి తగినట్టు వాళ్ళకి అనుకూలంగా ఉన్న ధరలో వీళ్ళు ఇస్తే వాళ్ళు అప్పుడు వచ్చి కంపెనీలు మొదలు పెడతారు. ఆ లాభం అప్పుడు వస్తుంది వాళ్ళకి. ఆ కంపెనీల దగ్గర ఆ ధరలు పెంచేసి కేవలం అది రియల్ ఎస్టేట్ లాగే ఉంచేసుకుని
ఈ ఎంపీ ఉన్నారు, ఎమ్మెల్యే ఉన్నారు, ఎవరు ఏం చేశారు? అసలు ఆ ఎస్సీజెడ్ గురించి పోరాడింది ఏంటి? 6 లక్షల జాబులు అంటే మీరు అన్నట్టు ఎంతమంది యువతకి జాబ్ వస్తుంది? తీసుకోవద్దు అని ఈ 4.5 సంవత్సరాలు ఎవరైనా ఆపేరా? ప్రభుత్వంలో ఉన్నారు, మైనింగ్ లైసెన్సులు తెచ్చుకుంటున్నారు, ప్రతిరోజు లారీల దగ్గర ట్యాక్సులు వసూలు చేస్తున్నారు. వచ్చిన దాంట్లో 10% ఇచ్చినా ఈ పాటికి 400 కోట్లు అయిపోతుంది కదా. అది ఈ 4.5 సంవత్సరాలు ఆయన దత్తత తీసుకోవద్దని ఎవరు ఆపారు? గ్రామానికి ఒక క్యాపిటల్ అంటారు. 4.5 సంవత్సరాల నుంచి ఏమీ తీసుకోకుండా అధికార పక్షాన ఉండి ఆ మత్స్యకారులని తిడతారు. ఎవరు? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆయనతో కూటమి. ఇక్కడికి వచ్చి మన దళితుల్ని చంపేసిన వాళ్ళు డోర్ డెలివరీ వాళ్ళతో ప్రచారం. ఎవరిని ఏం చేద్దాం అనుకున్నారు? అసలు ఎవరిని పట్టించుకోకుండా ఆయన సంపద మీదే దృష్టి పెట్టి ఆయనకి ఎలక్షన్లు అది ఏమి అవసరం లేదండి. తీసుకోవాల్సిన అవసరం లేనంత విధంగా అభివృద్ధి చేస్తారు. ఈ 400 గ్రామాలు ఏ అభివృద్ధి తీసుకునే